భగవంతుడు అన్ని జీవరాశులలోనూ ఉన్నా ఆయన తేజస్సు వేరువేరు జీవులలో వేరువేరుగా వ్యక్తమవుతుంది. దీన్ని వివరిస్తూ శ్రీరామకృష్ణులు ఒకసారి ఇలా చెప్పారు. ఒక కథ చెబుతా విను. ఒక అడవిలో ఒక సాధువు ఉన్నాడు. అతడికి చాలామంది శిష్యులున్నారు. ఒకరోజు ఆయన తన శిష్యులతో భగవంతుడు అన్ని జీవరాశులలోనూ ఉన్నాడు, అందువల్ల ఆ జీవరాశులలో ఉన్న భగవంతుడికి నమస్కరించాలి అని బోధించాడు. ఆ శిష్యులలో ఒకడు అగ్నిహోత్రానికి సమిధలు తేవటానికి అడవికి వెళ్ళాడు. అకస్మాత్తుగా అతడికి అడ్డం తొలగు, పక్కకు తప్పుకో, మదపుటేనుగు వస్తున్నది అనే కేక వినపడింది. ఆ కేక విని అందరూ పారిపోతున్నారు. కాని ఆ శిష్యుడు, ఈ ఏనుగు కూడా భగవంతుడి యొక్క వేరొక రూపమే కదా, నేను ఇక్కడి నుంచి ఎందుకు పారిపోవాలి అనుకున్నాడు. అతడు అక్కడే నిలబడి తల వంచి ఏనుగుకు నమస్కరించి దాని గుణగణాలను కీర్తించటం మొదలుపెట్టాడు. మావటివాడు ఏయ్ పారిపో పారిపో అని బిగ్గరగా అరిచాడు. అయినా ఈ శిష్యుడు కదలడే. ఆ ఏనుగు అతన్ని తొండంతో పట్టుకొని ఒక పక్కకు విసిరివేసింది. అతడికి దెబ్బలు తగిలి స్పృహ తప్పి పడిపోయాడు. గురువుగారికి ఈ సంగతి తెలిసి కొందరు శిష్యులతో అక్కడికి వచ్చి అతన్ని ఆశ్రమానికి చేరవేశారు. చికిత్స చేసిన తర్వాత కొంతసేపటికి ఆ శిష్యుడికి తెలివి వచ్చింది. శిష్యులలో ఒకడు, ఏమయ్యా, ఏనుగు వస్తుందని తెలిసి కూడా నీవు అక్కడి నుంచి ఎందుకు తొలగలేదు అని ప్రశ్నించాడు. దానికతడు, మన గురువుగారు భగవంతుడు మానవులుగాను జంతువులుగాను ఎన్నో రూపాలు ధరించారని చెప్పారు కదా, అందుకే ఏనుగు రూపంలో దేవుడు వస్తున్నాడని నేను పక్కకు తొలగలేదు అని బదిలిచ్చాడు. వెంటనే గురువుగారు అందుకొని, నిజమే నాయనా, ఏనుగు దేవుడు రావటం యథార్థమే, కానీ మావటి దేవుడు పారిపోమ్మన్నాడు కదా, అన్ని జీవులు దేవుని రూపాలే అయినప్పుడు ఆ మావటి దేవుని మాటలు ఎందుకు నువ్వు చెవిన పెట్టలేదు? నీవు మావటి దేవుని మాట విని ఉండాల్సింది అని అన్నాడు. శాస్త్రాలలో నీరు నారాయణ స్వరూపమని చెప్పబడింది. ఆపో నారాయణః అంటారు. కొన్ని నీళ్లు శుభ్రంగా ఉండి పూజకు పనికి వస్తాయి. కొన్ని నీళ్లు స్నానానికి, మరికొన్ని నీళ్లు అంటు తోమడానికి, గుడ్డలు ఉతకడానికి మాత్రమే పనికి వస్తాయి. త్రాగడానికి కానీ పూజకు కానీ పనికిరావు. అదేవిధంగా భగవంతుడు పాపాత్ముల రూపంలోనూ పుణ్యాత్ముల రూపంలోనూ మంచివాడిగాను చెడ్డవాడిగాను ఇంకా అనేక రూపాలుగాను ఉండటంలో సందేహం లేదు. కానీ చెడ్డవారితోనూ పాపాత్ములతోనూ దుష్టులతోనూ సంబంధం పెట్టుకోకూడదు. వారితో సన్నిహితంగా ఉండకూడదు. కొందరితో ఓహో అంటే ఓహో అనాలి, మరికొందరితో అలా ఉండటం కూడా పనికిరాదు. అటువంటి వారికి దూరంగానే ఉండాలి. అంతేకాకుండా భగవంతుడు అన్ని జీవరాశుల్లోనూ ఉన్నాడు. అయినా సత్పురుషులతో సన్నిహితంగా ఉండి దుష్టులకు దూరంగా ఉండాలి. పులిలో దేవుడున్నాడని పులిని కౌగిలించుకోవు కదా, పులిని చూచి ఎందుకు పారిపోవాలి, దానిలో కూడా దేవుడు లేడా అనవచ్చు. కానీ పారిపో అని చెప్పేది కూడా భగవంతుని విభూతియే కదా, వారి మాటలు ఎందుకు వినకూడదు? మరొక సందర్భంలో శ్రీరామకృష్ణులు యువకుడైన స్వామి వివేకానందకు కూడా ప్రాపంచికులతో ఎలా మెలగాలి అనే విషయాన్ని వివరిస్తూ ఈ కథను చెప్పారు. పులిలో కన్నా మనిషిలో బ్రహ్మం యొక్క తేజస్సు ఎక్కువగా వ్యక్తీకరించబడుతుంది. అదేవిధంగా దుర్మార్గులలో కన్నా సన్మార్గులలో బ్రహ్మ తేజోంశ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం సన్మార్గులతో ఎక్కువగా సాంగత్యం చేసి వారి మాటకు ఎక్కువ విలువనివ్వాలి. ఈ కథపైన మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక అద్భుతమైన కథతో తిరిగి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.